వితౌట్ మసాలాతో మటన్ కర్రీ తయారీ విధానం చూపెడుతున్నా. సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ తయారు చేసుకొని తినండి. 30 కేజీ మటను నీట్గా కడుక్కోవాలి. ఇందులో 2 పెద్ద స్పూన్ల కారం, తగినంత సాల్ట్, తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్నర, పెద్ద స్పూన్నర వేయండి. దీంతోనే ఫ్లేవర్ బాగుంటుంది. కాస్తంత ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక ½ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. చాలామందికి మసాలా తింటే కడుపులో మండుతుంది కదా. ఇట్లా ప్లెయిన్గా వండుకుంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా. సరిపడా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేపి అందులో బగారాకు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని మ్యాగ్నేషన్ చేసుకున్న మటన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి. దాదాపు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ల నుండి వాటర్ వచ్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఉంచడం వల్ల మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ అంతా వెళ్ళి ఇట్లా పొడి పొడి అయ్యేంతసేపు మనము ఉడికించుకోవాలి. తర్వాతనే ఎసరు పోసుకోవాలి. కాస్తంత ధనియాల పొడి వేసుకున్నా చక్కగా కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి మన మటన్, చాలా బాగా ఉడికింది. ఇక ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా వండినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను.